ఎంపీ రఘురామకృష్ణంరాజు దాదాపు చేతులెత్తేశారు. జగన్ చేతిలో తాను తాత్కాలికంగా ఓడిపోయానని ఆయనే స్వయంగా అంగీకరించారు. నరసాపురం ఎంపీ టికెట్ను రఘురామకృష్ణంరాజు ఆశించారు. కూటమిలో భాగంగా బీజేపీ తీసుకుంది. బీజేపీ తీసుకున్నప్పటికీ కూడా తనకు టికెట్ అక్కడ ఇస్తారని భావించారు. కానీ ఇప్పుడు బీజేపీ అక్కడ శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తికి టికెట్ను దాదాపు ఖాయం చేసింది. ఈ విషయం స్పష్టమైన తర్వాత రఘురామకృష్ణంరాజు ప్రత్యేకంగా లైవ్లోకి వచ్చారు. జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. ఉదయం నుంచి కొందరు తనకు మెసేజ్లు చేస్తున్నారు. దూల తీరిందా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ నెంబర్లన్నీ తాను రికార్డ్ చేసుకుంటానని కూడా రఘురామకృష్ణంరాజు చెబుతూనే తనకు నరసాపురం టికెట్ రాలేదు అని ఆయన కూడా అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి కారణంగానే తనకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కలేదు. బీజేపీ నేత సోము వీర్రాజు సాయంతో తనకు నరసాపురం టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని కూడా రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. తాత్కాలికంగా తాను ఓటమిని అంగీకరిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయినట్టుగా తాత్కాలికంగా అంగీకరిస్తున్నాను, ఆ ఓటమిని అంగీకరించేందుకు కూడా తాను మనస్ఫూర్తిగా సిద్ధపడుతున్నానని కూడా రఘురామకృష్ణంరాజు చెబుతూ ఉన్నారు. 4 ఏళ్ల కష్టం నిష్ఫలమైందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక ఈజీ టార్గెట్గా మారిపోయానని కూడా చెప్పారు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి తాత్కాలిక విజయం మాత్రమే, తాను మళ్ళీ ప్రజాబలంతో ముందుకు వస్తానని కూడా చెప్తూ ఉన్నారు. తాను నరసాపురం నుంచే పోటీ చేస్తానా లేకుంటే మరో స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది కూడా చూద్దామంటూ కూడా రఘురామకృష్ణంరాజు ఆఖరిలో మాట్లాడారు. రచ్చబండ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. తాను ఎన్నికల బరిలో ఉన్నా లేకున్నా కూటమి మాత్రం విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అయితే బీజేపీ నుంచి నరసాపురం టికెట్ తనకు రాదు అని నిర్ధారణగా రఘురామకృష్ణంరాజు కూడా చెప్తూ ఉన్నప్పటికీ నరసాపురం నుంచి పోటీ చేస్తానా లేకుంటే మరో స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది చూద్దామంటూ ఆఖరిలో చేసిన వ్యాఖ్యను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన ఫైట్ అంతా పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి బాగా ఉపయోగపడింది. ఇప్పుడు రఘురామకృష్ణంరాజుకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు పైన ఉంది. ఇప్పుడు మరో స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది కూడా చూద్దామని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారంటే మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరే ఎంపీ స్థానానికైనా ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ప్రయత్నాలు చేయబోతున్నారా అన్న చర్చకు కూడా ఆయన వ్యాఖ్యలు ఆస్కారం ఇస్తున్నాయి. ఒకవేళ ప్రస్తుతం ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు లేకుంటే ఇంకా ప్రయత్నాలు చేసి తిరిగి నరసాపురం టికెట్ అయినా సాధించవచ్చు అన్న ఎక్కడో కాస్త ధీమాతో ఉన్నట్టుగా ఉన్నారు. తాత్కాలికంగా ఓటమిని అంగీకరించాను అని అంటూనే. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి సహకారం లభిస్తే మరే ఎంపీ స్థానం నుంచి అయినా పోటీ చేయాలనుకుంటున్నారా? ఆ ఉద్దేశంతోనే ఇంత జరుగుతున్నా కూడా బీజేపీ తనకు టికెట్ నిరాకరించినా చంద్రబాబు నాయుడు తన తరఫున ఎలాంటి లాబింగ్ చేయకపోయినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళని తప్పు పట్టకుండా జగన్మోహన్ రెడ్డినే రఘురామకృష్ణంరాజు తప్పు పడుతున్నారా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ మరే ఎంపీ స్థానం నుంచి కూడా తనకు అకామిడేట్ చేయకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీ పైన రఘురామకృష్ణంరాజు ఇంతే సాఫ్ట్గా ఉంటారా లేకుంటే తెలుగుదేశం పార్టీ కూడా తనను మోసం చేసింది అన్నట్టుగా మాట్లాడతారా అన్నదైతే చూడాలి. ఇప్పటికైతే రఘురామకృష్ణంరాజు తనకు టికెట్ రాలేదు అని ఆయన కూడా పరోక్షంగా నిర్ధారించుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేతిలో తాత్కాలికంగా ఓడిపోయాను అని మనస్ఫూర్తిగానే ఆయన అంగీకరిస్తూ ఉన్నారు.